సార్ 'మాస్ జాతర' మూవీ నుంచి 'ఒలే ఒలే' సాంగ్ ఒకటి రిలీజ్ అయింది రవితేజది. సో ఈ సాంగ్ గురించి ప్రెజెంట్ బయట సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొన్ని వాడరాని పదాలు వాడారు ఈ పాటలో అని చెప్పి. సో అంటే ఈ సాంగ్ రెస్పాన్స్ ఎలా ఉంది ఫ్యాన్స్ నుంచి? అండ్ దీని మీద వస్తున్న కాంట్రవర్షియల్ న్యూస్ ఏంటి? కాంట్రవర్షియల్ నువ్వే అన్నావు కదా, ఓలే ఓలే పాట రిలీజ్ అయింది. రెస్పాన్స్ అయితే బాగుంది. అది తక్కువ టైంలోనే 1 మిలియన్ ప్లస్ వెళ్ళిపోయింది వ్యూస్. బీమ్స్ మ్యూజిక్ చేశారు, బీమ్సే పాడారు, బీమ్స్ తో పాటు ఇంకో సింగర్ పాడారు. భాస్కర్ యాదవ్ అని చెప్పేసి ఒక ఆయన లిరిక్స్ రాశారు. శ్రీకాకుళం యాసలో వచ్చినటువంటి ఒక పాట ఇది. మనం బీమ్స్ ధమాకా ఉంది కదా, రవితేజ గారి ధమాకాలో బీమ్స్ పాటలు ఆ సినిమాకి హైలైట్. సినిమాని నిలబెట్టాయని చెప్పేసి అప్పుడు మాట్లాడారు. బీమ్స్ మ్యూజిక్ ప్లస్ శ్రీలీల ఒక డాన్స్ పర్ఫార్మెన్స్, ఈ రెండు శ్రీలీల ఎనర్జీ సినిమాకి రవితేజ ఎనర్జీకి మ్యాచ్ చేయగలిగింది తను అని చెప్పి మాట్లాడారు. 100 కోట్ల మార్కులోకి సినిమా వెళ్ళింది. అప్పుడు మాట్లాడుకున్నారు యథేచ్ఛగా సినిమాకి ప్లస్ అయిందని చెప్పేసి. బట్ అదే రిపీట్ చేయాలని ట్రై చేశారా వీళ్ళు అని చెప్పేసి మనకి ఈ పాట చూసిన తర్వాత అర్థం అవుతుంది. బట్ ఈ పాటలో లిరిక్స్ గురించి మనం మాట్లాడదాం. నువ్వు అడిగిన లిరిక్స్ గురించి కాంట్రవర్సీ అవుతుంది. లిరిక్స్ గురించి ఈ పాటలో స్టెప్పులు చూసుకుంటే ఓరమాస్ స్టెప్పులు ఉన్నాయి బాగా. ఆ సినిమా పేరే మాస్ జాతర. మాస్ జాతర ఓరమాస్ స్టెప్పులు ఉన్నాయి. రవితేజ వింటేజ్ ఈడియట్ టైంలో వేసిన స్టెప్స్ ఉంటాయి కదా, హుక్ స్టెప్స్, ఆ స్టెప్స్ అన్ని కనపడుతున్నాయి. శ్రీలీల డాన్స్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది దీంట్లో. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తుంది, ఈ నెలలో రిలీజ్ ఉంది 22వ తారీఖు. బట్ ఆ పాటలో వాడినటువంటి పదాలు ఏదైతే ఉందో అవి కొంత అభ్యంతరకరంగా ఉన్నాయి. తెలుగు పాట అనేది వరల్డ్ వైడ్ గా మనకి ఆస్కార్ లెవెల్కి వెళ్తే ఇలాంటి పాటలు తెలుగు పాట యొక్క లెవెల్ని స్థాయిని తగ్గిస్తున్నట్టుగా ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. దాంట్లో వాడిన పదాలు మనం అని అమ్మ అని అక్క అని చెల్లి అని చెప్పేసి ఇవన్నీ పదాలు అన్నీ ఉన్నాయి. అవి కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడటం జరుగుతుంది. బట్ ఇక్కడ మనం మాస్ జాతర టైటిల్ పెట్టుకుని ఒక ఓరమాస్ వ్యక్తి క్యారెక్టరైజేషన్లో రవితేజ చేస్తూ అది ఏ సందర్భంలో వస్తుంది, ఎలా వస్తుంది పాట అనేది సందర్భం కూడా మెయిన్ మనకి ఇంపార్టెంట్. వాళ్ళు కనుక సినిమాలో అది కన్వే చేయగలిగితే ఆ సినిమాలో పాట పాస్ అయిపోతుంది. బట్ కరెక్ట్ రీజన్ పెట్టకుండా ఇలా ఓరమాస్ పాట కోసమే మాస్ పదాలు వాడి ఇలా కనుక చేసి ఉన్నట్టయితే అది సినిమా రిలీజ్ టైంలో కూడా కాంట్రవర్సీ అయ్యే పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుంది, కాంట్రవర్సీ అనేది కాంట్రవర్సీ కామనే కదా అన్న టాపిక్ లో వెళ్తుంది. కాంట్రవర్సీ అయితే ఇంకా ప్లస్ అనుకుంటున్నారు. జనాల్లో నాంతుంది, జనాలకు రీచ్ అవుతుంది. ప్లస్ మైనస్ ఏదో ఒకటి మా పాట ఉందని, మా సినిమా ఉందని జనాలకు తెలుసు కదా అన్న రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు. సో ఈ కాంట్రవర్సీ అవటం అనేది సోషల్ మీడియాలో అయితే మంచి కాంట్రవర్సీ అవుతుంది. ఇంకా ఎవరు యూనిటీ సంబంధించి స్పందించలేదు. నేను చెప్పినట్టు ఆ సినిమాలో ఆ పాట సిచ్యువేషన్ ఎలా డీల్ చేశారనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఎవరి అభిప్రాయం ఏంటనేది, ఎలా న్యాయం చేశారు, ఈ జస్టిఫై చేశారనేది మనకి అర్థం అవుతుంది. ఈ సందర్భంలో తెలిసి ఒక హీరోయిన్ ని ప్రేజ్ చేసే పరిస్థితిలో రివర్స్ ప్రైజింగ్ అంటారు, ఆ కాన్సెప్ట్ లో వెళ్ళారా అని నాకు అనిపిస్తుంది. ఇంతవరకు హీరోయిన్ అందరినీ కొలవాలంటేనో, లేకపోతే నువ్వు సన్నజాజి మొగ్గవనో, లేకపోతే జాబిల్లివనో ఇట్లాంటివన్నీ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నిన్నకన్నా అమ్మ బాబుకి మొక్కాలను ఇట్లాంటి పాటలను విన్నాం మనం. అదే టోన్ లో వీళ్ళు ఇలా ఓరమాస్ పదాలు వాడారేమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఎంతవరకు కాకపోతే ఈ రోజుల్లో ఒకప్పుడు సినిమా వరకు పరిమితం అయ్యే పాటలు ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత సినిమా కాకుండా ఇప్పుడు రీల్స్, ఇన్స్టాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ రీల్స్ చేయటం, ఆ పాటలకి చిన్నపిల్లలు కూడా చూడటము, వాళ్ళ మీద ఇంపాక్ట్ కలగటం, వాళ్ళు ఆ పదాలను వాడటం, ఇవన్నీ జరుగుతున్న అప్పుడు ఇది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అని మనం చెప్పాలి. సినిమా చూసి వదిలేయటము, సినిమా వరకు అయితే ఓకే ఎంటర్టైన్ అవ్వటం అవుతుంది. బట్ అది తీసుకొచ్చేసి ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోతుంది. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత రీల్స్ కానీ చిన్నపిల్లలు కూడా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, వాటికి అలవాటు పడ్డారు. కాబట్టి ఇది కొంత ప్రమాదకరమైన వాతావరణం. కాబట్టి ఈ వాతావరణంలో ఇలాంటి పాట రావడం చాలా ఇబ్బందికరమని మాట్లాడుతున్నారు. బట్ దీని ఇంపాక్ట్ ఏంటనేది సినిమాలో చూసిన తర్వాత మాత్రం మనం జడ్జి చేయగలం. అంతే తప్ప మనం ఊరికే రాసిన లిరిసిస్ట్నో చేసిన హీరోను నిందించడం అనేది కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం.